హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. నిన్న పెట్టిన షార్ట్ వీడియోకి అయితే చాలామంది మంచి పాజిటివ్గా కామెంట్ పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కోసారి ఇలాంటి కామెంట్స్ కోసమైనా వీడియో చేయాలి అనిపించింది. అది నేను జోక్గా పెట్టాను కానీ నిజంగా రియాలిటీగా జరుగుతుంది అదే. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, మన పని మనం చేసుకుంటా వెళ్ళటమే. ఇంక ఇంట్లో కారం అయితే అయిపోయిందని మిరపకాయలు అయితే తెప్పించాను. 1 కేజీ అయితే తెప్పించాను. కేజీ 200 అంట. ఎక్కడో చోట కారం తెచ్చుకున్నాం అనుకోండి, మన చుట్టాలను కానీ ఎవరన్నా అడిగి మనం తెచ్చుకున్న కారం ఎన్ని రోజులు వచ్చిద్ది, ఒక 10 రోజులు వచ్చిద్ది, ఒక 20 రోజులు వచ్చిద్ది. మళ్ళీ తర్వాత కారం అయిపోయిద్ది, కారం కోసం తిప్పలు పడాల్సి వచ్చిద్ది. అందుకనే ఇదంతా ఎందుకులని చెప్పేసి 1 కేజీ కాయలు తెప్పించుకొని కారం కొట్టించుకున్నాను అనుకోండి, మరలా ఎండు మిరపకాయలు వచ్చి నేను కారం కొట్టించుకునేంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఇంకా మిరపకాయలు అయితే తోడేలు తీసాను. ఇంకా డాబా మీద అయితే ఎండబెట్టాలి. ఇదైతే సాయంత్రం పూట మాకు అంటెళ్ళింది కదా, ఇంకా అంటెళ్ళిందిగా కారం కొట్టించుకుందామని చెప్పేసి తోడేలు అయితే తీసాను. ఇప్పుడు ఎండలు తక్కువగా ఉంటున్నాయి కదా, త్వరగా అయితే ఎండవు. కనీసం ఎండటానికి 2 రోజులు 3 రోజులు టైం అయినా పట్టిద్ది. ఇంక ఇదైతేనేమో పచ్చడి చేస్తున్నాను. పండు మిరపకాయలు టమాటాలు వేసి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇలాంటి పచ్చళ్ళు కానీ కారాలు కానీ ఇలాంటి ఎగస్ట్రా కూరలు చేసుకోవాలంటే నేను సాయంత్రం పూటే ఎక్కువ చేసుకుంటాను. నాకు సాయంత్రం పూటే కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపించింది, ఎక్కువ ఖాళీ సమయం దొరికిద్ది. అందుకని నేను ఇలాంటి పనులు అయితే సాయంత్రమే చేస్తాను. ఇంక ఇంట్లో అయితే ఒక గుప్పెడు పండు మిరపకాయలు ఉన్నాయి. ఆ పండు మిరపకాయలు అయితే కొన్ని టమాటాలు కూడా వేసాను. ఒక 1/2 కేజీ టమాటాలు ఉంటాయట్టుంది. కానీ ఈ మిరపకాయలు మంటగా ఉంటాయా, చప్పగా ఉంటాయా అయితే తెలియదు నాకు. మనకు తెలిస్తే వాటిని బట్టి మనం టమాటాలు అయితే వేసుకోవచ్చు. ఇంకా మిరపకాయలంటే ఎలా అయినా కొంచెం ఘాటుగానే ఉంటాయి. అందులో మన చేలల్లో కాయలంటే మాత్రం కొంచెం మంటగానే ఉంటాయి. మంటకాయలే కదా మనం వేసుకునేదని చెప్పేసి ఒక 1/2 కేజీ అయితే వేశాను. కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గబెట్టాను. నేనైతే 2 కలిపి మగ్గబెడుతున్నాను. దేనికది సపరేట్గా అయితే చెయ్యను. ఎందుకంటే దేనికది సపరేట్గా వేయించుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. నాకైతే మాత్రం అంత ఓపిక లేదు. అందుకని నేను 2 కలిపే వేయిస్తాను. ఏవైనా కానీ 2 మనం ఫ్రై చేసుకోవటమేగా కావాల్సింది. 2 కలిపి ఫ్రై చేసుకోవచ్చు. ఇంక ఇదిగోండి టమాటాలు, పండుమిరపకాయలు కూడా మగ్గినాయి కదా, ఇంకా చింతపండు అయితే పెట్టాను. చింతపండు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పండుమిరపకాయలతో పచ్చడి చేసుకున్నామంటే కొంచెం ఘాటుగానే ఉంటుంది. పచ్చిమిరపకాయలు అయితే మాత్రం అంత ఘాటు ఉండదు, కానీ పండుమిరపకాయలు మాత్రం ఘాటుగానే ఉంటాయి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసి ఇంకా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. మిరపకాయలు కూడా మగ్గిపోయినాయి, ఇంకా ఎక్కువ టైం అయితే పట్టదు. బియ్యం కూడా కడిగైతే పెట్టేశాను. బియ్యం కూడా ఒక అరగంట నానిన తర్వాత ఇంకా అన్నం అయితే వండొచ్చులేని. ఇంక ఇదిగోండి చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా బాండీ అయితే తీసేసి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను, ఇంకో పొయ్యి మీద అయితేనేమో పాలు కాగబెడుతున్నాను. ఇప్పుడు పచ్చడి మనం రుబ్బుకోవాలన్నా మిక్సీకి వేసుకోవాలన్నా ఆరిపోవాలి కదా, వేడి మీద మాత్రం మనం నూరకూడదు. రోట్లో అయినా సరే కొంచెం ఆరిపోయిన తర్వాతే నూరుకోవాలి. వేడి మీద నూరామనుకుంటే అదొక వాసనగా అనిపించిద్ది. మాగుడు వాసన అంటారు చూడండి, ఆ వాసనగా ఉంటుంది. అందుకని ఆరిపోయిన తర్వాత నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇప్పుడు రోట్లో నూరే ఓపిక లేదులండి, చీకటి పట్టదు కదా, మిక్సీకే వేస్తాను. పండు మిరపకాయలు కదా, మెదగటానికి కొంచెం టైం పట్టిద్ది. అందుకని ఇంకా మిక్సీకి అయితే వేస్తాను. కొత్త మిక్సీ తెచ్చాను కదా, మెత్తగా మెదిగిపోతుంది. కానీ రోట్లో నూరుకుంటేనే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మా పిల్లలు తినాలంటే మాత్రం కొంచెం తొలకలుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. వాళ్ళకైతే కొంచెం మెత్తగానే ఉండాలి. ఇంక ఈలోపు నేను పచ్చడిలో మసాలా వేయటానికైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఎక్కువ మసాలా ఏం వేయాలండి, ఒక ఎల్లిపాయను జీలకర్ర అయితే వేస్తాను. ఇంక ఇదిగోండి ఎల్లిపాయ అయితే ఒకటి ఒలుసుకుంటున్నాను. ఎలాగో ఇంక ఇప్పుడు ఖాళీగానే ఉన్నా కదా, ఇంక ఇవి ఆరిపోయేంత వరకు మిక్సీకి వేయడానికి ఉండదు. అందుకని ఎల్లిపాయ అయితే ఒలిసి పెట్టుకుంటున్నాను. నేను ఈ పచ్చడికి అయితే మాత్రం ఒక్క ఎల్లిపాయ వేస్తున్నాను. ఒక్క ఎల్లిపాయ అయితే సరిపోయిద్ది. ఈరోజైతే అసలు పచ్చడి చేద్దామా వద్దా అనుకున్నాను. ఎందుకంటే బాగా ఆకలి అవుతుంది, త్వరగా అన్నం వండుకొని తిందామనుకున్నా. ఈరోజు మధ్యాహ్నం తినలేదు. ఇంక ఇంట్లో వాళ్ళు భోజనానికి వెళ్ళారు కదా, నాకు ఒక్కదానికి ఏం వండుకుంటామని చెప్పేసి మన పిండి వంటలు ఉన్నాయి కదా, మన సంక్రాంతికి వండుకున్న పిండి వంటలు, అరిసెలు, చెక్కలు, చక్రాలు, ఇవి తినేసి అడ్జస్ట్ అయ్యాను మధ్యాహ్నం. ఇంకా ఒక్కదానికైతే వండుకోలేదు. ఇంకెలాగో కూర కూడా లేదు కదా అని చెప్పేసి ఇంక పండుమిరకాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చడి చేద్దాం ఒక పని అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇంక దీన్ని అయితే మొదలుపెట్టి ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఆకలి అవుతుంది, త్వరగా పచ్చడి నూరుకొని అన్నం అయితే తినేసేయాలి. ఇంకా మనం ఎల్లిపాయలు మిక్సీకి వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఇలా దంచి కనుక వేసుకున్నాం అనుకోండి, త్వరగా మెదుగుతాయి.
ఇలా దంచకుండా మనం వేసామనుకోండి ఎల్లిపాయ అనేది సరిగ్గా మెదక్క పలుకులుగా ఉంటుంది. ఈ ఎల్లిపాయ కోసం మనం ఏం చేస్తాము, మిక్సీని ఎక్కువసేపు తిప్పుతూ ఉంటాము. దానివల్ల ఏమో పచ్చడి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. పచ్చడి మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉంటే టేస్ట్ బాగుండదు. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఎల్లిపాయలు అయితే దంచేసాను. పచ్చడికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. నేను 2-3 స్పూన్లు అయితే ఉప్పు వేసాను. ఇంకా దీనికి సరిపడా జీలకర్ర కూడా వేసేసి చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకుంటే సరిపోయిద్ది. మిరపకాయల పచ్చడికి మాత్రం ఉప్పు ఎక్కువే పట్టిద్ది. పచ్చడికి దేనికైనా సరే ఉప్పు ఎక్కువే పట్టిద్ది. అందుకోసమే అంటారు పచ్చడి ఎక్కువగా తినకూడదని చెప్పేసి. ఉప్పు ఎక్కువగా పట్టిద్ది, చింతపండు ఎక్కువగా పట్టిద్ది, ఘాటు మంటగా ఉంటుంది కదా, హెల్త్కు మంచిది కాదని అందుకనే పచ్చళ్ళు తినొద్దు అంటారు. కానీ మనం నోటికి రుచిగా తినాలంటే మనకు పచ్చళ్ళు ఉండాల్సిందే. ఇంకా పచ్చడి అయితే మిక్సీకి వేసాను. ఇంక ఇప్పుడు తిరగమాత అయితే వేస్తున్నాను. పచ్చళ్ళకి కానీ వేటికైనా ఇలా తిరగమాతలు వేసుకోవాలంటే శనగ నూనె అయితేనే బాగుంటుంది. పప్పు ఆయిల్ ఏదో అంటారు, నేనైతే మాత్రం ఇలా శనగ నూనె వాడతాను. ఈ శనగ నూనె కూడా మంచిదే. మేము చాలా సంవత్సరాలు బట్టి ఈ ఆయిలే వాడుతున్నాము. చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలుగా పిండి వంటలకి అలాంటి వాటికైతేనేమో ఫామ్ ఆయిల్ వాడతాను. కూరల్లోకి ఇంకా వీటికైతే మాత్రం ఈ శనగ నూనె ఉంది కదా, ఇంక ఇదే వాడుకుంటాను. ఇంక ఇదిగోండి మిక్సీకి వేసాను. కొంచెం మెత్తగానే వేసాను. ఇంకొంచెం కచ్చా పచ్చాగా వేసుకున్నా కానీ బాగుంటుంది. కాకపోతే పిల్లలు తొలకలు వస్తున్నాయి అంటారు. అందులో మనం కొంచెం చిన్న పిల్లలకి అది పెట్టాలంటే మాత్రం కొంచెం మెత్తగా వేసుకుంటేనే బాగుంటుందిలేండి. ఎందుకంటే ఆ తొలకలు ఉంటాయి కదా, అవి మనకే ఒక్కోసారి గొంతుకు అడ్డం పడ్డట్టుగా ఉంటాయి. పిల్లలకైతే మాత్రం ఇంకా బాగా తినలేరు, వాళ్ళకి కష్టంగా అనిపించిద్ది. మనం ముద్దపప్పు వండుకుంటాం కదా, ముద్దపప్పులో ఈ పచ్చడి వేసి నెయ్యి వేసి పిల్లలకు పెట్టొచ్చు. అలాంటప్పుడు కొంచెం మెత్తగా వేసుకోవటమే మంచిది. ఇంకా పచ్చడి అంటే మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా, ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత 4 ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి అయితే దంచి వేసాను. అయిపోయినట్టు కడగటానికి టబ్లో అయితే పడేస్తున్నా. పాల టిఫిన్ పడేసాను. ఇందాక ఎల్లిపాయలు దంచాను కదా, రోలు కూడా టబ్లో అయితే పడేసాను. ఇంకా అంట్లు కడిగేయొచ్చని. మనం ఈ వస్తువుతో మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ వస్తువు వెంటనే తీసి పక్కన పెట్టేసామనుకోండి, కడగాలనుకోండి టబ్లో పడేసుకోవటం. అవసరం లేదనుకోండి దేని ప్లేస్లో అది పెట్టేసామనుకోండి, మనకి వంటగది మొత్తం చిందరవందరగా లేకుండా నీట్గా ఉంటుంది. ఎక్కడ వస్తువు అక్కడ సర్దేసుకోవాలి ఫస్ట్. ఇంక ఇదిగోండి పచ్చడి తిరగమాత వేసాను. దీన్ని ఆయిల్లో కాసేపు మగ్గనిస్తే చాలు. టేస్ట్ చూస్తే నాకేంటో ఉప్పు చాలేదనిపించింది. ఫస్ట్ నేను మిరపకాయల్లో వేసినప్పుడు ఉప్పు ఎక్కువ వేసానట్టుంది. 2-3 స్పూన్లు వేసాను అనుకున్నాను. ఎక్కువైద్దేమో అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు టేస్ట్ చూస్తే పుల్లగా ఉంది, మంటగా ఉంది. పుల్లగా ఉండి మంటగా ఉందంటే ఇంకా మనకి ఉప్పు చాలనట్టే కదా, కొంచెం చప్పదనంగా ఉంది అనిపించింది చెప్పేసి ఉప్పు అయితే వేసాను. నేనైతే కొలతల ప్రకారం అయితే ఏమి చేయలేదండి, ఉజ్జాయింపు చూసే వేసాను. ఎందుకంటే వీటిని ఎన్ని కాయలు ఉన్నాయో తెలియదు నాకు, ఈ టమాటాలు ఎన్ని వేసానో కూడా తెలియదు. పచ్చడి చూసి ఇంత ఉప్పు ఇంత చింతపండు ఇవైతే సరిపోతాయని చెప్పేసి ఉజ్జాయింపునే చేశాను. చేస్తూ ఉంటే మనకే అలవాటైపోతూ ఉంటుంది. ప్రతి చిన్న వాటిని కూడా కొలతలతో చేసుకోవాలంటే మాత్రం మనకు వంట అనేది రాదండి. ఎప్పుడైనా సరే ఉజ్జాయింపు చూసే చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నామంటే మాత్రం కొలతల ప్రకారం చేసుకోవాలి. పాడైందంటే మళ్ళీ ఇబ్బంది పడతాము. ఇలా తక్కువగా చేసుకున్న మాత్రం ఉజ్జాయింపు చూసి చేసుకోవటమే మంచిది. మనకే అలవాటు అవుతూ ఉంటుంది. ఇంకా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా ఉడికేసింది. వేడి వేడి అన్నంలో మన పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అన్నం కాలుతుంది, పచ్చడి కూడా వేడి వేడిగా ఉంది. త్వరగా కలపటానికి అయితే రావట్లేదు. ఒకవైపు బాగా ఆకలేస్తుంది అనుకోండి, త్వరగా తిందాం అనిపిస్తుంది. ఇందులో కాంబినేషన్గా మనం ఏ వడియాలు వేసుకోవచ్చు, గొట్టాలు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ ఫస్ట్ రోజు తింటున్నా కదా, ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి పచ్చడి టేస్ట్ అనేది తెలియదు. అందుకని ఓన్లీ పచ్చడితోనే తింటున్నా. బాగుంది టేస్టు, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇందాక ఉప్పు చాలలేదు కదా, ఉప్పు అయితే వేసాను, బాగుంది. కడుపు నిండా తృప్తిగా తినేసాను అనుకోండి. కానీ పచ్చడి హెల్త్కి మంచిది కాదు కదా, దీని ఎఫెక్ట్ అనేది రేపు చూపించిద్ది మనకి. దీని ఎఫెక్ట్ అనేది నాకు తెలియకుండా ఉండాలంటే ఉదయాన్నే మాత్రం కనీసం 1 లీటర్ వాటర్ అయినా తాగాల్సిందే. రోజు 1/2 లీటర్ తాగుతాను కదా, ఇంకా రేపు మాత్రం కనీసం 1 లీటర్ తాగితేనే. ఈ పచ్చడి ఒక్క రోజుతోనే అయిపోతుందా? అయిపోదుగా. ఇంకా పచ్చడి ఉన్న నాళ్ళు రోజు నేను తినేది నేనేను. మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తినేది నేనే. ఇంకా మా నవీన్ కానీ మా ఆయన కానీ తినరు. తింటే మా అమ్మాయి తినిద్ది. మా అమ్మాయి హాస్టల్లో ఉంది కాబట్టి ఇంకా నాదే రాజ్యం.
ఇంక ఇదిగోండి బయట అయితే కసువు ఊడ్చేసి గచ్చు కడిగేసి ముగ్గు అయితే వేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది కదా ముగ్గులు వేయక. 15 రోజులు అవుతుంది ముగ్గు లేక. ఇంక ఈరోజే ఫస్ట్ ముగ్గేస్తున్నాను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఏ ముగ్గు వేద్దామా ఏ ముగ్గు వేద్దామని ఆలోచిస్తా. ఏదో ఇలా అయితే వేస్తున్నా చిన్న ముగ్గు. బాగా నీట్గా అయితే రాలేదు. ఏదో అలా అలా అయితే వేసేసాను. వేసి ఇంక ఇదిగోండి చుట్టూ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇంక ఇప్పుడు ముగ్గు వేసి పడుకున్నాను అనుకోండి, రేపు ఉదయం కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే నాకు ఇబ్బంది ఉండదు. నిద్ర లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్ళటం, వంట అనేది స్టార్ట్ చేయటం హ్యాపీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ అనేది టయానికి రెడీ చేస్తాను. నాకు ఉదయం పూట పని టెన్షన్ లేకుండా ఉంటుంది. కానీ చాలామంది అంటారు నైట్ ముగ్గేయకూడదని. అనుకోండి ఎవరైనా కానీ మనకు పనులు త్వరగా అయిపోవాలి, నాకు వీలుని బట్టి పనులు చేసుకుందాంలే అన్నీ ఫిక్స్ అయిపోయి ఇలా అయితే చేస్తున్నాను. అందులో చలికాలం ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఇంక ఉండే కొద్ది ఎండాకాలం వచ్చిద్ది కదా, ఆ ఎండాకాలంలో అప్పుడైతే ఇంకా త్వరగా నిద్ర లేచేసి ముగ్గులు అవన్నీ వేసుకోవచ్చు. ఎందుకంటే 5:30 గంటలకల్లా తెల్లంగా తెల్లారిపోయింది కాబట్టి, తెల్లంగా తెల్లారింది అనుకోండి మనం పడుకోలేము, మనం ఎక్కువసేపు నిద్ర పట్టదు మనకి. తెల్లారింది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే ఉదయాన్నే ముగ్గేసుకోవచ్చులే, ఈ చలికాలం అన్ననాళ్ళు ఇంక ఇలాగే వేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇలా చేయటం వల్ల నాకు పనులు అనేవి త్వరగా అవుతున్నాయి. లేటుగా నిద్ర లేచినా నాకు ఇబ్బంది ఉండట్లేదు మెయిన్. ఇంక ఈరోజు కూర అయితేనేమో పప్పు చేస్తున్నాను. పప్పు చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ నేను ఉదయం నిద్ర లేచిన వెంటనే పప్పు నానబెట్టుకుంటాను. ఎందుకంటే పప్పు త్వరగా ఉడకాలి కదా. నా కుక్కర్ సంగతి తెలిసిందే కదా, ఒక వీడియో కూడా చేశాను. ఈ పాత కుక్కర్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది, విజిల్ అనేది రావట్లేదు, ఆవిరి బయటికి పోతా ఉండటం చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి పప్పు కనుక నానబెట్టుకున్నాను అనుకోండి త్వరగా ఉడికిద్ది, ఇబ్బంది ఉండదు నాకు. అందుకని చెప్పేసి ఉదయాన్నే పప్పు అయితే నానబెట్టేశాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో దోశల పిండి ఉంది. చట్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు, చట్నీ కూడా కొంచెం అయితే ఉంది. పప్పులో కొంచెం వాటర్ ఎక్కువ పోస్తాను. మనం ఆకుకూర వేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నా కుక్కర్తో తిప్పలు త్వరగా ఉడకలేదని చెప్పేసి ఎక్కువసేపు ఉంచాల్సి వస్తుంది గ్యాస్ మీద. గ్యాస్ అనేది హైలో పెట్టి ఎక్కువసేపు ఉంచాను అనుకోండి, ఒక్కోసారి వాటర్ తక్కువగా ఉండటం వల్ల పప్పు అడుగున మాడిపోతుంది. అందుకని ఎందుకైనా మంచిదని చెప్పేసి కొంచెం వాటర్ అనేవి ఎక్కువే పోసాను. అందుకే పప్పు లూజుగా ఉంది. అసలు పప్పు అనేది ఇలా ఉంటేనే మంచిదంటండి, గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందంట. మరీ గట్టిగా ఉందనుకోండి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇలా కొంచెం నీళ్ళుగా తింటేనే మంచిది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.